పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఈ పాకిస్తాన్ ముష్కర్లు రక్తం తాగి మరి ఎవరూ చూడలేదని భావిస్తున్నారు. అందుకే జరిగిన ఉగ్రదాడి మాకు సంబంధం లేదని బకాయిస్తున్నారు. న్యూట్రల్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్కి సిద్ధమంటూ ప్రకటనలు గుప్పించారు. వీరికి తానా అంటే తందానా అంటూ చైనా కూడా ఆ పాకీ పాటనే పాడుతోంది. తీరా చూస్తే ఉగ్రదాడిలో పాల్గొన్న వారిలో ఒకరు పాకిస్తాన్ పారా కమాండో షాహిద్ మూసా ఉన్నారని భారత్ బయటపెట్టింది. గతంలో ఆర్మీలో పనిచేసి ఇప్పుడు ఐఎస్ఐ ప్రోత్సాహంతో కరుడుగట్టిన తీవ్రవాదిగా మారని వెతికితీసింది. లష్కర్ లోహేబావితో కలిసి పనిచేస్తూ ఈ గతానికి పాల్పడిన విషయాన్ని బహిర్గతం చేసింది. దీంతో పచ్చి వెల్కాయి గొంతులో పడ్డ పాక్ ఇప్పుడేం పాట పాడుతుందో చూడాలి. గతంలోనూ ఇదే తరహాలో ముంబై దాడుల సందర్భంలో దాడులో పాల్గొన్న ఉగ్రవాదులకు సంబంధించి ఎన్ని ఆధారాలు సమర్పించినా బుకాయించే ప్రయత్నం చేసి ప్రపంచ దృష్టిని దొంగలుగా మిగిలిపోయారు. అయినా బుద్ధి మార్చుకోకుండా మరోసారి అదే ఫీట్ చేసి ప్రయత్నంలో జోకర్లుగా మారుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి లైవ్ అందిస్తారు. మనం చూస్తున్నాం, ఎక్కడ ఉగ్రదాడి జరిగినా సరే దాని మూలాలు ఖచ్చితంగా పాకిస్తాన్లోని లష్కర్ తోయిబా కానివ్వండి, లేకపోతే ఐఎస్ఐతో కనెక్షన్ ఉన్నదన్న విషయము ప్రపంచంలో ఎవరిని అడిగినా సరే, చిన్నపిల్లలను అడిగినా సరే చెప్తారు. మరోసారి భారత్లో ఉగ్రదాడి జరగడం, ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏదైతే దాని పరిణామ క్రమంలో కూడా పాకిస్తాన్ మరోసారి తన పాత పాటే పడే ప్రయత్నం చేసింది. ఆ ఉగ్రవాదులతో కానివ్వండి, ఆ ఉగ్ర సంస్థలతో కానీ మాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ముఖ్యంగా మాట్లాడిన మాట మొదటగా అయితే మాత్రం దానికి సంబంధించి దాన్ని ఎన్క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఏదైనా సరే న్యూట్రల్ లేదా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, అది కూడా థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాము, నిజంగానే మేము తప్పు చేస్తే ఆధారాలు చూపాలంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సమాధానంగా భారత్ కూడా తనదైన శైలిలో రెస్పాండ్ అవ్వడము, పారా కమాండోగా పనిచేసిన హషీం మూసాకు సంబంధించిన ఫోటోతో పాటు తనకు సంబంధించిన ఆధారాలన్నింటి కూడా ఇవాళ ప్రపంచం ముందు తీసుకెళ్లే ప్రయత్నం భారత్ చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ చూస్తే మాత్రం ఏదైతే మనం చెప్పినట్టుగా హషీం మూసాకు సంబంధించిన వివరాలు, అతను పారా కమాండోలో పనిచేసిన సందర్భానికి సంబంధించిన విషయాలు, అంతేకాకుండా లష్కర్ తోయిబాతో పనిచేస్తూ తను ఒక కడుగట్టిన ఉగ్రవాదిగా మారి ఈ ఉగ్రదాడికి పాల్పడినట్టుగా దానికి అవసరమైన ఆధారాలను మొత్తాన్ని ప్రపంచం ముందు చూపించే ప్రయత్నం భారత్ చేస్తుంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో ఉంది. ఎలాగో ఎప్పటిలాగానే అది మాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేసినా సరే ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ కన్నా ముందే ఈ ఆధారాలు చూపించడంతో పాకిస్తాన్ ఇప్పుడు ఏం చెప్తుంది అనేది అయితే ప్రతి ఒక్క ఎదురు చూస్తారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, యుఎన్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర బ్రిక్స్ సమావేశాల సందర్భంలో కూడా పాకిస్తాన్ ఎప్పుడైనా సరే భారత్కు సంబంధించిన ముఖ్యంగా కాశ్మీర్ని భారత్ చెరబట్టింది అని చెప్పే ప్రయత్నము, అక్కడ జరిగే దాడులు కానివ్వండి, అక్కడ జరిగే మొత్తం ఘటనలు మొత్తం కూడా కాశ్మీర్కు సంబంధించిన లోకలైట్స్ చేస్తున్నారు, దానికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు, ఐఎస్ఐ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ వాళ్ళు ప్రపంచ యవనికల మేలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ సమాధానం చెబుతూ ఇప్పుడు హషీం మూసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్టుగా దానికి అవసరమైన ఆధారాలను సమర్పించింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా బెండ్ అవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్రహ్మ రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.